మన కాడ ఓ శాస్త్రం ఉన్నది, ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే దొంగే దొంగ దొంగ అనుకుంటా సుద్దులు ఎప్పుడు అన్నట్టు. సరే, ఇక ఈ శాస్త్రం ఎందుకు యాదికి వచ్చిందో నేను అటెన్క చెప్తా గానీ, అన్నట్టు మన సీఎం సారు షెయి పార్టోళ్ళు అందరూ కలిసి అదాని దొంగ లంగా అని అనుకుంటా చెలో రాజ్భవన్ కార్యం పెట్టుకున్నారు. తల్లి తోడు చెప్తున్నాను వల్ల నాకైతే మస్తు నవ్వొచ్చింది. మీరేమనుకున్నా మంచిదే, ఇది నిజం. రేవంత్ సారు అదానిని తిడుతుంటే నాకు మాత్రం నవ్వు ఆగలేదు. పాండ్రి మీరు కూడా జరసేపు నవ్వుకుందరు కానీ రండి చూసొద్దాం. అయితే మన షెయి పార్టోళ్ళు మన చెలో రాజ్ భవన్ కార్యం పెట్టుకున్నారు. ఎందుకయ్యానంటే అదాని మంచోడు కాదు, లంచాలు తీసుకునేటోడు. అదానితోని మోదీ సారు దోస్తానం చేసిండు, ఇద్దరు కలిసి దేశాన్ని ముంచుతున్నారు అని లోకానికి ఎరక చేసేందుకు ఈ కార్యం పెట్టుకున్నారట. అగో మన హైదరాబాద్ లో చూడురోల్లా, అగో అటు రేవంత్ సార్ వచ్చిండు. షెయి పార్టీ లీడర్లు కూడా రాజ్ భవన్ దగ్గర కూర్చొని డౌన్ డౌన్ ఆదాని, దొంగ ఆదాని, దోపిడి ఆదాని అనుకుంటా ఒక మాట్లాడుతున్నారా. మన రేవంత్ సార్ ఏమంటాడయ్యానంటే మోదీ అదాని ఒక్కటే, దేశాన్ని దోసుకునేటోళ్ళు, దోపిడి చేసేటోళ్ళు అని స్పీచు దంచిండు. అమ్మ తోడు చెప్తున్నోళ్ళ నాకైతే పెద్ద జోక్ అనిపించింది. మోదీ అదాని ఒక్కటైతే మరి మోదీ సారును రేవంత్ సారు ఒకటా? ఇగో గిట్లనే అనుమానం కొట్టింది. ఎందుకంటే శ్రీమాన్ అదాని సారు వారితోని కాంట్రాక్టులు కుదుర్చుకున్నది మన రేవంత్ సారు వారే. మా మంచి అదాని అనుకుంటా పోటువలు దిగి చెక్కులు తీసుకున్నది రేవంత్ సారు వారే. ఇదేంది సారు గట్ల చేస్తున్నావంటే తమ్ముడే ప్యాకాటే అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడేమో అదాని దొంగ దోపిడి అని అంటున్నాడు. మరి ఈ దోపిడీ మనిషికి ఎందుకు కాంట్రాక్టులు అప్పచెప్పినట్టు, ఎందుకు భూములు కట్టబెడుతున్నట్టు? ఒకటి కాదు రెండు కాదు 12,400 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నాడు అదానితోని మన రేవంత్ సార్ వారు. ఇక ఓ దిక్కేమో రేవంత్ సారే రాజ్భవన్ సాక్షిగా నడి బజాట్లా అదాని దొంగ అని అనుకుంటేనే ఇంకో దిక్కు ఈ ఒప్పందాలు కాంట్రాక్టుల సంగతి మాత్రం తీస్తలేడు. అంటే ఈడ పిచ్చోళ్ళు ఎవరు కావచ్చు, అమాయకులు ఎవలై ఉండాలి. ఓ దిక్కేమో రాహుల్ బాబు అదాని దొంగ మోదీకి దోస్తు అని దినాము రాగం తీస్తూనే ఉన్నాడు. ఇక ఈడనేమో ఒక పూట ఒప్పందాలు చేసుకుంటా ఇంకో పూటనేమో ఇగో గిట్ల ధర్నాలు చేయబట్టే మన రేవంత్ సారు. ఈడ ఇంకోటి చెప్పాలి, ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లు, గల్లీ లీడర్లు ఈ ఆదాని దొంగ అని ధర్నాలు చేసుకుంటూ ఉంటున్నారు కదా. మరి మొన్న మన బీఆర్ఎస్ లీడర్లు కూడా అదాని దొంగనే, రేవంత్ సార్కు దోస్తే అని టీషర్ట్లు వేసుకొని అత్తనేమో అరెస్టులు చేసిర్రు. అంటే వాళ్ళు అదాని మంచోడు కాదు అని అనొచ్చు గాని కడమోళ్ళు అనొద్దా ఎట్లా? ఇదేమి అబ్రకదబ్ర రాజకీయము, ఇదేమి విచిత్రమైన ధర్నా కార్యం? రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో అదానితో కుస్తీ పడుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాజ్భవన్ కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానిని ప్రశ్నించండి, అదాని అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదాని మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? ఇలా అదాని గ్రీన్కు 5,000 కోట్ల రూపాయలు 2 పంపింగ్ హౌసెస్ కట్టడానికి అగ్రిమెంట్ చేసినావు. 100 మెగావాట్ల డేటా సెంటర్కు కూడా 5,000 కోట్ల రూపాయలతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. 1,400 కోట్ల రూపాయలతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అదానితో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. అదాని డిఫెన్స్ స్పేస్ 1000 కోట్ల రూపాయలతో మరి సెంటర్ డ్రోన్ అండ్ మిసైల్ ఫెసిలిటీకి సంబంధించిన అదాని కంపెనీతో 1000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేశారు. మొత్తం కలిపి అదానితో 12,400 కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి, నీ మాటల్లో నిజాయితీ ఉంటే 100 కోట్లు ఎట్లా వాపస్ ఇచ్చినవో ఈ 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తక్షణమే రద్దు చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలి.